కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినట్లుగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలియజేశారు. యాదాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణం, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై విచారణకు ఏర్పాటైన అంశాలపై కూడా జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఈ అంశంలో కేసీఆర్ అలాగే సురేష్ చంద్ర, అజయ్ మిశ్రా సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లుగా నరసింహారెడ్డి పేర్కొన్నారు. వివరణ ఇచ్చేందుకు కేసీఆర్ జులై 30 వరకు సమయం అడిగారని చెప్పారు. ఇక జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు తెలిపినట్లుగా వెల్లడించారు. అందరూ తెలుసు, ముందు ఈ కమిషన్ ఏర్పడగానే ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి, రెండవదేమో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, మూడవది యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఈ మూడు కూడా టెండర్ ప్రక్రియ లేకుండా ఒక డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయని. మొదటిదేమో ఛత్తీస్గఢ్ అక్కడ పవర్ ఏజెన్సీకి, రెండేదేమో ఈ నిర్మాణానికి BHEL కాంట్రాక్ట్ ఇవ్వడం. అయితే అందరికి లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్గా ఉందని. ఇంకొక అధికారి కూడా రావాలి. అయితే వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా తీసుకొని అంతకుమునుపు BHEL మాజీ CMD అండ్ ఇప్పుడున్న CMD వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ అయ్యి ఏ పరిస్థితులలో ఈ కాంట్రాక్ట్లు పొందడం జరిగిందని క్లుప్తంగా ఇంటరాక్షన్ జరిగింది. అది అంటే వాళ్ళు రిటర్న్ కూడా ఇచ్చినారు, మౌఖికంగా కూడా చెప్తున్నారు. అది ప్రభాకర్ రావు గారు CMD గారు, ఫార్మర్ CMD జెన్కో ఆయన, ప్లస్ సురేష్ చంద్ర అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ, వారిద్దరితో కూడా ఇంటరాక్షన్ అయింది. అది కానీ సారాంశం అంటే డీటెయిల్స్ పోకుండా చెప్పేదంటే ఈ మూడింటి కూడా నిర్ణయాలు కేవలం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేదే తప్ప జెన్కో కానీ ఇతర ఏజెన్సీస్ కానీ వాళ్ళు స్వతంత్రించి తీసుకునేవి కాదు అని. ఈ సెక్రటరీ వాళ్ళు నిన్న మాట్లాడింది సురేష్ చంద్ర, ఆయన కూడా ఏంటంటే నేను లిమిటెడ్ పీరియడ్లో ఉన్నాను, నా పీరియడ్లో ఈ నిర్ణయం తీసుకోలేదని. ఈరోజు SK జోషి గారు, తర్వాత అరవింద్ కుమార్ వాళ్ళను కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పడం కూడా SK జోషి గారు ముందు ఒక జీవో ఇచ్చినారు. అది ఆ జీవో ఏంటంటే పవర్ షార్టేజ్ ఉంది అప్పుడు తెలంగాణలో 2014లో. అందుకని ఈ ఒక 2000 మెగావాట్ల పవర్ సప్లై కొనుగోలు కోసం దక్షిణాది రాష్ట్రాల ఏజెన్సీలతోని నెగోషియేట్ చేయొచ్చని, ఆ 2 నెలల తర్వాత అది మార్చి దేశం ఎవరి దగ్గర నుంచి అయినా కానీ కొనుగోలు చేయొచ్చని కొంచెం మార్చడం జరిగింది.